హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు సండే కదండి, సో పిల్లలకి హెడ్ వాష్ చేద్దామని చెప్పి ముందుగుండా కలబంద అయితే పట్టిస్తున్నాను. అలోవెరా రాయడం వల్ల డాండ్రఫ్ పోతుంది, ఇది కూడా స్మూతీగా రావడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ పేలు కూడా ఎక్కువగా ఉంటాయి, స్కూల్ గోయింగ్ కిడ్స్ కదా, సో వాటికి కూడా సపోర్ట్ అవుతుందని చెప్పేసి ఈరోజు కలబంద అయితే పట్టించానండి. హెడ్ వాష్ అయితే ఈజీగా చేయడానికి అవుతుంది, సండే అయితే ఫ్రీగా అని చెప్పి ఈరోజు పెట్టించుకున్నాను. ఈరోజు అలాగే పిల్లలకి రొటీన్గా కావాల్సిన ఐటమ్స్ కూడా ఈరోజు పనులు కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాంకాయ ఆకులు ఏవైతే ఉంటాయో అవి కషాయం చేయడం కూడా అయ్యిందండి. సండే అయితే ఇవన్నీ ఫ్రీగా చేయడానికి అవుతుంది, లేదు అంటే వేరే పనుల్లో బిజీగా ఉంటాం కదా. సో ముందుగుండా ఇవైతే బాగా వాష్ చేసుకోవాలండి. నేనైతే ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేశానండి. అలాగా వాష్ చేసిన తర్వాత మురికంతా పోయిన తర్వాత మరిగించుకున్నాను. అది మరిగించిన తర్వాత నేను ఏం చేశానంటే ఈరోజు ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అని చెప్పేసి ఫిష్కి క్లీనింగ్ అయితే చేస్తున్నాను. ఫిష్ అయితే వాళ్ళు కట్ చేసి ఇస్తారు, కానీ క్లీన్ అయితే చేయరు, మనమే క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా ఏంటంటే నాకు తీయడం రాదు కదా, ఆయన నవ్వేస్తున్నారు వీడియో తీస్తూ. ఈలోపు మరిగించేసుకున్నాను కూడా. సో ఈ చేపలు ఎందుకు అంటే కనుక, ఆ చేపలు తీసుకోవడం వల్ల కంటికి హెల్త్కి చాలా మంచిదని ఆ చిన్న చేపలు అయితే తీసుకున్నామండి. అండ్ అదే రోజు సండే వీళ్ళకి హెడ్కి అది క్లీన్ చేయకముందు పాప అయితే, మా పాప ఇంకా చిన్న పాప ఉంది కదా, దానికి నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటుంది. ఇదైతే సండే వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఇప్పటి వరకు చూసారో ప్రతి ఒక్కరికి కూడా. వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ రీచ్ అయితే మీరు ఇవ్వట్లేదండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.